నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నసులాబాద్లో జరిగిన ఘటన మొత్తం రైతులు అసలు ఎట్లా ఉంటున్నారు, రైతుల పట్ల ప్రభుత్వం ఏం చెప్తుంది, అధికారులు ఎట్లా చూస్తున్నారనే అంశం బహిర్గతమవుతుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన రైతులు చాలా సఫర్ అవుతున్న విషయాన్ని రోడ్డుపైకి ఎక్కి వాళ్ళు పెట్రోల్ బాటిల్ తీసుకొని పెట్రోల్ పోసుకునేటువంటి క్రమం వచ్చిందంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వస్తే పోలీసుల బూట్లని వాళ్ళ కాళ్ళు మొక్కడం వాళ్ళ వంత అవుతుంది అంటే ఈరోజు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి అనేది. ఒకవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి, ఆ వర్షాలకు రోడ్డుల పైన ఎండబెట్టిన ధాన్యం కావచ్చు, కళ్ళాలలో ఎండబెట్టిన ధాన్యం సైతం మొత్తం తడిసిపోవడంతో వాళ్ళు ఆ తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్ళి సొసైటీ వాళ్ళకు అమ్ముదామంటే వాళ్ళు కొనకపోవడం రైతులకు చాలా నిరాశలో ఉన్నారు, చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఏం చేయాలో అర్థం కాక మొత్తం నసులాబాద్ ఏదైతే చౌరస్తా ఉందో నసులాబాద్ మండలం చౌరస్తాలో వాళ్ళ రైతులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చారు, పోలీసులకు కూడా తమ సమస్యని వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశారు, కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిగా ఆ వాతావరణం గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఒక అతను పెట్రోల్ బాటిల్ తీసుకొని తలపై పోసుకునే క్రమం చేశారు. మరి ప్రభుత్వం పట్టించుకోవాలి రైతులకు అని చెప్పి ఒకవైపు వాళ్ళు నినాదాలు చేశారు. ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ అధికారులు ఒకవైపు పట్టించుకోవడం లేదు, మరోవైపు సొసైటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు, అసలు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అనే వర్షంలో వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదంతా కూడా కామారెడ్డి జిల్లా నసులాబాద్ సంబంధించినటువంటి అంశంగా చెప్పొచ్చు. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదే సమస్య నెలకొంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ వర్షం వచ్చినప్పుడు చాలా హడావిడి ఉంటుంది రైతుల్లో. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒకవైపు డిమాండ్ సైతం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి, అసలు రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు దీనిపైన, వ్యవసాయ అధికారుల స్పందన ఏ విధంగా ఉంది, సొసైటీలో ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ సంబంధించినట్టు కాంటాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో వందలాది కాంటాల సంబంధించి ఏర్పాటు చేశారు. మరి అక్కడ పరిస్థితి ఏమైంది, రైతులు ఏం చెప్తారు ఈ అంశం పైన, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంశం పైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అభినవ్ భారత్. చూద్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడి. ఎట్లుంది కాక ఈ వర్షం మొత్తం ఒకవైపు వస్తుంది పోతుంది, మరి మీ పనులు ఎట్లా జరుగుతున్నాయి? పొలాలలో పోతేనేమో నీళ్లు, ఈడ పోద్దామంటేనేమో ఆవు లేదు, భూమి పచ్చిగానే అడ్లు పచ్చిగానే రామ గోస అవుతుంది. ఇక్కడికి వెళ్ళి అటు కొట్టుడు, అక్కడికి వెళ్ళి ఇటు కొట్టుడు. మొగులు ఇప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది, అప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది. కాయిదాలు కప్పుడు తీసుడు గోస చిన్న గోస అయితే లేదు, రామ తిప్పలు అవుతుంది. మాకైతే 10 అర్ధగంట అవుతుందో లేదో పరిచయం వస్తుంది. పరిచయం కాయిదాలు కప్పుతుంది, మర్ర జర్ర ఎలుగానే మరి తీసేస్తుంది. ఇక ఇటు ఎండుతలేవు ఇటు ఎండుతలేవు, అది నడమంతరమే అవుతుంది పని అంతా. ఏడ 4 రోజులు ఇక అడ్లు 2 ఎకరాల అడ్డు 1 ఎకరం పంట వెళ్తలేదు. ఏమో వర్షాలకో ఏమో మరి దుంప వలిగిపోయింది, అడ్లు బరకట్ లేవు. 1 ఎకరంకు 2 టాలీలు వెళ్తుండే, అయితే 1 టాలీ వెళ్తుంది, లేకుంటే సగం టాలీ వెళ్తుంది. పొలం చూద్దాం మంచిగా వెళ్తుంది. రోగమే చూద్దామా, ఇప్పుడు అడ్లు చూద్దామా తెల్లగానే. ఇక రోగంతోనే అప్పుడు అది ఏమంటారు రామరెడ్డి పంటలో ఇది వచ్చింది, ఐరస్ వచ్చింది, దుంప వలిగిపోయింది కింద. మొదట ఐరస్ వచ్చింది, దోమ వచ్చింది, అన్ని 3-4 రకాలు వచ్చింది. ఇది చిన్న పంట 3-4 ఎకరాలది 1 ఎకరం పంట వెళ్ళలే. ఎంత గోస చూడు. మాకేం పడతలు ఉంటుంది ఇంట్లో. ఈ రేటు అయినా కానీ పడతలు లేదు. ఏం బాధ ఉన్నది మాకు, ఇదంతా గోస మీదికి వెళ్ళి భగవంతుడు ఇట్లా, ఇక మా బాధలు ఇట్లా. కాక ఒకటి, ఇప్పుడు ఇట్లా మీకు వర్షం వచ్చిందంటే తడిసిపోతున్నాయి, తడిసిపోగానే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఈ కేంద్రాలు కొంటలేరు. ఎండబెట్టు ఇంకా ఆరబెట్టు అంటారు. వాళ్ళు తీసుకుంటలేరా అని ఇంకా ఆరబెట్టమంటారు. ఎన్ని రోజులు ఆరబెడతారు? ఇప్పుడు పొలాలకి వెళ్ళి తీసుకొచ్చి 2-3 రోజులు ఆరబెడతారు, మ్యాచర్ వస్తుంది, పెట్టేస్తారు. మరి ఇట్లా వర్షాలు ఉన్నప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది మ్యాచర్? వాళ్ళు ఏమంటున్నారు? అయితే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం మీద ఎటు ఎండబెట్టు, మ్యాచర్ వస్తేనే కాట పెట్టుకుంటాం, లేకుంటే పెట్టాం వాళ్ళు అంటారు. ఇప్పుడు వర్షం వస్తుంది అప్పుడే తడిసిపోతుంది. ఇక ఎండొస్తుంది మ్యాచర్ రాదు. ఇక తడుస్తూనే ఉంటుంది, ఎండుతూనే ఉంటుంది, తడుస్తూనే ఉంటుంది, ఎన్నడూ రాదు. దాన్ని ఎట్లా చేయాలి, మేము ఏం పరిస్థితి చేయాలి, ఎట్లా చేయాలి? మరి దాన్ని ఇప్పుడు ఎట్లయినా కానీ తీసుకున్నారు గవర్నమెంట్. ఎటువైపు గవర్నమెంట్ కొనుగోలేనా, గవర్నమెంట్ కొనుగోలు అన్నప్పుడు తీసుకున్నారా? ఇక తీసుకునే లేదు. ఇక మా పరిస్థితికి ఇట్లున్నది. గోస అంటే చూడు, ఇప్పుడు ఆడ మిషన్ నడుస్తుంది, అక్కడ దాన్ని వీటికి తెచ్చిపోయాలి, ఇక్కడ తెచ్చిపోయాలి. అంటే పొలాలలో నీళ్లు ట్రాక్టర్ వెళ్తలేదు. మా పైసలని దాన్ని మిషన్ తినేస్తుంది. చూడు ఆడికెళ్ళి దాకంటే ఎంత కిరాయి పడుతుంది దానికి. అవి వెళ్తూనే ఎంత
ఎకరం ఒక ట్రాక్టర్ 2 డబ్బలు అంతే. ఎకరం 40 సంవత్సరాలు వెళ్ళేది 15-20 కంటే ఎక్కెళ్తలేవు. మరి ఇది ఇప్పుడు తడిచిపోయినా కానీ కొనుగోలు చేయాలి వాళ్ళు గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. ఎంతగానో తిప్పలు పడాలి మేము. పెట్టుబడి సగం వెళ్తలేదు, సగం పెట్టుబడి వెళ్తలేదు. ఏమంటారు మరి ఇప్పుడు ఇంత కష్టపడి తీసుకుంటారు, మీరు పని చేస్తున్నారు, ఆరుతున్నారు, ఎండబెడుతున్నారు, వాళ్ళు అసలు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ అధికారులు కావచ్చు, లేకపోతే ఏవైతే వీళ్ళు ఉన్నారో తీసుకునే వాళ్ళు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక విషయం ఏంటంటే ఈ రైతులందరూ ఆశపడేది ఏంటంటే బోనస్ కోసం ఇదంతా రైతులందరూ ఆశపడుతున్నారు. కాకపోతే ప్లేస్మెంట్ ఏంటంటే చెప్పన్నా, రైతు బంధు ఏదైనా ఇస్తుండు, ఇవన్నీ ఇస్తుండు కదా, అవి కాకుండా మళ్ళీ ఇదొకటి ఆశ పెట్టేసిండు. ఇది బోనస్ గురించి. బోనస్ వల్ల పబ్లిక్ అరే మనకు తక్కువ వెళ్తున్నట్టు ఎండ పెడదాం అని ఆలోచనతోని ఎక్కువ రైతులు ఎక్కడంటే అక్కడ ఎండ వేస్తారు. అవి కూడా టైం పోతలేవు. ఈ వర్షం ఇట్లా ఇబ్బంది. ఇది సార్ మా మెయిన్ పాయింట్. వ్యవసాయ ధరలు మొత్తం ఇది టెన్షన్ అంటే టెన్షన్. ఆడ ఇంద్రవారాదు అన్నం తినక ముందే వర్షం వస్తుంది, ఇంటికి పోదామంటే వర్షం వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి వర్షం సార్. ఇప్పుడు అక్కడ వెళ్తుంది వర్షం, ఇక్కడ వస్తుంది. ఎప్పుడు మనం ఇంటికి ఇత్తద్దు, కంటికి తిరద్దు. మా వ్యవసాయదారులది ఇంటికి ఇత్తద్దు, కంటికి తిరద్దు. అది పాయింట్ సార్ మాది. పెద్ద ఇబ్బంది. మాకేమో ఆశ పెడుతుండు. ఇంతకుముందుకు ఎండాకాలము మే నెలలో వడ్లు ఎండవేసినాం. అప్పుడు ఆశ పెట్టి నేను మీకు రైతు బీమా కంపల్సరీ ఇప్పిస్తాను. అవి రాలేదు, బోనస్ అది రాలేదు. ప్లేస్మెంట్ అదే ఆశతో మేము అందరం ఎండబెడుతాం. ఇప్పుడు బోనస్ ఇస్తాడా ఇయ్యడా తెలియదు. ఇక ఈ వర్షంకు ఇంకా ఇబ్బంది సార్. అంతే. ఇంత ముందు వచ్చిందా మరి బోనస్ ఇస్తా అని చెప్పి వచ్చిందా? అది వర్షాకాలము లాస్ట్ మూమెంట్ ఇచ్చారు సార్. వర్షాకాలం కూడా అందరికీ రాలేదు సార్. లాస్ట్ మూమెంట్లో మా కొత్తపేట గ్రామానికి మల్కపూర్ కొత్తపేట గ్రామం, కొత్తపేట గ్రామానికి ఈ సొసైటీ మా ముత్తగూడ, మాకు సొసైటీ ముత్తగూడ సొసైటీ మాకు 2 రోజులకు 3 రోజులకు వచ్చినాయి సార్. లాస్ట్ మూమెంట్లో అందరు రైతులు అమ్ముకున్న తర్వాత ప్రకటించిండు. ఇప్పుడు కూడా అట్లా ఇస్తాడేమో ఆశతో మేము చేస్తాం. ఆశకే లేకుంటే ప్రైవేటు సంస్థకు అమ్ముకుంటుంటే, కానీ డబ్బుల ఆశకే మేము దీని గురించి ఆలోచిస్తాం సార్. అంతే. మేము నిన్న రోడ్ ఎక్కిరు రైతులు. రోడ్ ఎక్కి ఒక ఏదైతే నసులాబాద్లో వాళ్ళు మొత్తం తడి అయినాయి అని చెప్పేసి తీసుకోమంటున్నారట. రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది సార్? ఇది అవసరానికి అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మేము మొలకలైనా కొంటామంటారు ప్రభుత్వం. ఈడ ఉన్న వాళ్ళు ఏంది, ఈ సొసైటీ చైర్మన్ కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారంటే మేము ఎండినే కొంటాం వీళ్ళు అంటారు, మ్యాచ్ రాస్తే కొంటామంటారు. ఆడనేమో వాళ్ళకు గిరిరోలు తీసుకుంటారు వాళ్ళు అంటారు. నడుమ రైతులకి ఇబ్బంది సార్. మొత్తం మీద ఎటువెట్టు వ్యాపారులు అందరు మంచిగానే, మొత్తం మీద రైతులకి ఇబ్బంది సార్. ఎటువెట్టు రైతుకే మళ్ళీ ఎటు దింపి మా రైతుకే కొడుతుండు, రైతుకే కొడుతుండు. మళ్ళీ రైతు ఎటు ఉన్నాడో అటే కొడుతుండు మళ్ళీ. అది విశేషం సార్. ఇప్పుడు ఇబ్బంది అంటే రైతుకి మించింది ఏది అంటుండు. రైతు మళ్ళీ రాజు అంటుండు, రాజుకు రైతు అంటుండు, రాజుకు రైతు ఉల్టా పల్టా చేసి మళ్ళీ మమ్మల్ని కొడుతుండు సార్. ఉల్టా పల్టా చేస్తుండు, మళ్ళీ మాకే కొడుతుంది సార్. ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా తెలంగాణ కానీ బీజేపీ కానీ ఈ ప్రభుత్వం విషయం కాదు సార్. రైతుది ప్రభుత్వ విషయం కాదు. బతికే రైతు లేకుండా రాజులే అంటారు, రాజు లేకుండా రైతులే అంటాడు. మళ్ళీ మా రైతు మీద పెడుతుంది సార్. ఎట్లా ఏమంటారు చెప్పు? ఏం చెప్పలేకుండా మీకు మీడియా వాళ్ళు వస్తారు, మీరు చెప్పిపోతారు. రేపు రాస్తారు. రేపు రాసిన తర్వాత సార్ ఏం చేస్తారు? ఇక మీ అవకాశాన్ని ఆలోచిస్తారు, మీరు రాస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చేస్తారు. ఏం చెప్పమంటారు? రైతుకి బతికింత. మాకు కూడా రైతుకు బారామతి సోలు ఉండే, అవి తక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఎక్కువ రేట్ అయింది. కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు కొద్దిగా జిఎస్టీ తక్కువ చేసిన అంటుంది, చేస్తుంది, మళ్ళీ వేస్తుంది, దీంట్లో వేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సార్ రైతులకు ఇబ్బంది పెడుతుంది సార్. ఏ ప్రభుత్వం అయినా రైతుకు ఇబ్బంది. ఏ ప్రభుత్వం, నా పార్టీ నీ పార్టీ అని ఏమి సంస్థ లేదు. రైతుకు ఆదుకున్నదే మన పార్టీ. అదే విషయం సార్. రైతుకు ఏదైతే ఆదుకున్నదో ప్రభుత్వం, అది రైతుకు సంబంధించిన ప్రభుత్వం అంటాం, దాన్ని ఒప్పుకుంటాం. ఏం సార్? కాక ఒకటి చెప్పిట్రా కొద్దిగా. ఇప్పుడు రైతులు ఏం కోరుకుంటారు అసలు? ఇప్పుడు పార్టీలు కావచ్చు, ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు రైతులకు మేలు చేస్తామంటారు, రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామంటారు. మళ్ళీ ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చేసరికి అంటే సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు కొద్ది ముందర. అయితే ఏంది అసలు, ఎట్లా ఏం కావాలని కోరుకుంటారు మీరు? మాకు ఏం లేదు. ఈ పండిన ధాన్యం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అప్పుడు రుణమాఫీ చేస్తామని అవి బంద్ చేసేసి కొందరికి వచ్చింది, కొందరికి రాలే. ఆవిడ ఇప్పుడు రైతు యాసంగిలో బోనస్ ఇస్తామన్నారు, బోనస్ రాలే. మరి ఇప్పుడు ఇసుక బోనస్ ఇస్తామని ఆశ పెడుతున్నారు. ఆ ఆశ కోసమే అడ్డు ఎండ పెడుతున్నారు. ఆ ఎండ పెడితేనేమో వీళ్ళు మ్యాచర్ రాలేదంటారు. ఈ వర్షంకు దీనికి తట్టుకోలేకుండా అవుతుంది పరిస్థితి. మళ్ళా ఈసారి కాలం సరిగా లేకనా దేనికడికి వెళ్ళా వర్షం ఎక్కువ పడి దెబ్బతిన్నది, కొలికి వస్తున్నది, కొంత పంట సుఖ దిగుబడి లేదు, పెట్టుబడి కూడా మిగిలేటట్లేదు సార్.
పెట్టుబడి మిగిలేటట్లేదు ఈ కౌలు మొత్తం మీద పెట్టుబడి పెట్టుబడి లేదు. ఈ కౌలు చేసిన రైతులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు పెట్టాలా, మరి వాళ్ళకు పరిస్థితి వాళ్ళ పరిస్థితి అట్లా, మా పరిస్థితి ఇట్లా, ఎవరికి ఏమైనా లేకుండా ఉన్నది. మనిషి సంచి కొనాలంటే మందు సంచుల పీరం అట్లా, మందు సంచులు అట్లా పీరం ఉన్నాయి. మరి లేబర్ ఛార్జీ పీరమేనే. మిషన్లు ఉంటాయి, మిషన్లు కూడా అంతే తీసుకుంటారు. మరి అందరూ అంతే తీసుకున్నారు, మేమే పెట్టుబడి వెళ్ళకపోయా మేమేం చేయాలి? ఎన్ని ఎకరాలు ఉంటుంది కాక మీకు? నాకు ఒక 4 ఎకరాలు ఉంటుంది. ఎంత పడుతుంది దిగుబడి, ఎంత వస్తుంది మరి? దిగుబడి అంతే ఎకరానికి 20 సంచులు 25 సంచులు రాక 20 సంచులు 25 సంచుల కన్నా ఎకరాకి వచ్చింది. 20 సంచులు అయితే ఆ పెట్టుబడి సుఖ వెళ్తలేదు. ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 30,000 రూపాయలు పెట్టుబడి పోగా ఇవన్నీ పెడితే మిగులుతాయి గంత, అంతకన్నా ఏం మిగిలి. అసలు ముందట మరి పెట్టుబడి ఏం పెట్టాలా, ఏం చేయాలి? ప్రధానంగా రైతుల సమస్య ఏంటి ఇప్పుడు? వర్షంతోటేనా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి? వర్షంతో రోగాలు నొప్పులు వచ్చి సరిగ్గా వాతావరణం మంచిగా లేక వర్షాలు పొలాలలో అడ్లు వెళ్తలేవు. ఒక ఎకరానికి ఒక డబ్బు వెళ్తున్నాయి. ఒక డబ్బు అంటే 15 నుంచి 20 వరకు వెళ్తున్నాయి. అడ్లు సరిగ్గా వెళ్తలేవు. విత్తనాలు చెడి కూడా సరిగ్గా ఇయ్యలే. సమయానికి యూరియా అందలే. బోనస్ గురించి ఇప్పుడు మీరు ఇస్తే బాగా మంచిగా ఉంటుందని చాలా ఆలోచిస్తున్నాం. మీరు బోనస్ ఇచ్చి రైతులు ఆదుకుంటే మీకు మళ్ళా 10 సంవత్సరాల దాకా సాయం చేయ పరిస్థితి రైతుల దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గారికి అందరి కోరని ప్రభుత్వం ఆశపడ్డాం. కోఆపరేటివ్లు సమయానికి వచ్చి మరి పెడుతురా, అడ్లు వచ్చినాయా, కోస్తురా, మీకు ప్లేస్ తాగు చేసిస్తామని అంటలేరు. ఏడ రోడ్ల మీదనే పోస్తున్నాం. రోడ్ల మీద పోస్తే లారీలు ఆడి కొద్ది అడ్లు కూడా లారీలు దొక్కేసి అని అడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. వాళ్ళు కోఆపరేటివ్ చూసేటోళ్ళు పక్కకి ఆడ ప్లేస్ ఉంటాడా టాటర్తో నూకేసి ప్లేస్ చేసి అడ్లు రోడ్డు మీద పోసేసరికి కింటల్ అడ్లు రాత్రి లారీలు దొక్కేస్తుంది. దాని మీద పడ్డాయనుకో కలెక్టర్ గారు మరి రోడ్డు మీద ఎందుకు పోసిరు, ఎవరు సర్వే నంబర్ అని ఇబ్బంది పడి యాక్సిడెంట్లు అయితే పరిచయం అయితే చెప్పి రోడ్ల మీద పోస్తలేం. ఆ పొలాలలో పోసుకుంటే అడ్లు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ప్లస్ లేదు, దిగుబడి వస్తలేదు. ఇక బోనస్ ఇస్తారని ఆశతో ఎండబెడుతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 2 సార్లు వర్షాలు వస్తున్నాయి. ఆ సైబెట్టుడికి రైతుల మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది అవుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు. అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. దుంప పోయింది. మొదలొచ్చిన 2 ఎకరాలు ఎకిరి అని ఒక ఎకరానికి 15 సంవత్సరాలకు ఎక్కెళ్తలేవు ఏ రైతుకైనా. 40 మీద వస్తున్నాయి, 35, 40 అట్లా. ఇంత ముందు 42, 45 మెల్లె దగ్గర 50 సంచులు వెళ్తుండే ఎకరానికి. ఒక 3 ఎకరాలు ఉంటే 150 సంచులు వెళ్తుండే. ఈసారి వాతావరణము ఖచ్చితంగా 32 రోజులు ఎడతాకుండా పడ్డది. అన్ని చెరువులు కుంటలు నిండిపోయినాయి. ఈ పిలక రాలే. వేసిన 2 ఎకరాలు కిరి వచ్చినాయి. 4 సార్లు స్ప్రే చేసినాం కూడా ఆ పిలక అంతా చనిపోయింది. ఇకిరి అడ్లతోటి ఎన్ని ఎకరం అంతా తిరిగినా డబ్బాలలో అడ్లు పడతలేవు. ఇత్తులు పడి అంతా ఖరాబ్ అయిపోయింది. ఏ రైతుకైనా పెట్టిన ఎరువుల ధర కూడా వెళ్తలేదు. ఇప్పుడు వేసుడు ట్రాక్టర్తో దమ్ చేసిన వాళ్ళకు 4,000 వెళ్ళిపోతున్నాయి ఎకరాన. వేసేటోళ్ళకు 4,000 వెళ్ళిపోతున్నాయి. మందుకు 4,000 వెళ్ళిపోతున్నాయి. 16,000 అలాగే అయిపోతున్నాయి. ఈసారి మాత్రం ఏం మిగిలేదు రైతుకు. ఎప్పుడు కూడా ఎంత నష్టపరిహారం రాలే. మొన్న వర్షాలు పడ్డప్పుడు మంత్రులు పర్యటించారు, మొత్తం అధికారులు వచ్చారు, పొలాలకు వచ్చి మొత్తం లెక్కలు వేసుకొని పోయారు. అధికారులు లోపల రాలే. రోడ్డు మీదకి వెళ్ళి చూసిండు. రోడ్డు మీద వాళ్ళ పొలం కనిపిస్తే వాళ్ళ పొలం చూసిండు. ఆ రోడ్డు మీదనే ఈడ చూసి ఎన్ని ఎకరాలు చూసినట్టుగా చెప్పుకున్నాడు. కానీ ఏ అధికారి కూడా లోపలికి పోయి ఒక 2 ఎకరాలు దాటి నేను చూస్తా ఈ పొలానికి ఏమైంది, ఎందుకు ఖరాబ్ అయిపోయిందని చెప్పి ఒక ఎకరం పొడి లోపలికి కూడా పోలే. రోడ్డు మీద ఉండి షో చేసుకుంటా నేను చూసినా అనుకుంటా అక్కడికక్కడే వెళ్ళిపోతున్నారు. ఏమని అంటే మా రైతులకు మాకు ఇప్పుడు ఎంఆర్ఓ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ సోమత మా దగ్గర లేదు. కాబట్టి అప్పుడు ఏం చేసాడు కేసీఆర్, మాకు ఉన్న కలెక్టర్ ఆఫీసులు మండల ఆఫీసులు అన్నీ మార్చాడు, లోపటేసేసాడు. అవన్నీ దొరుకుతలేవు మాకు ఎక్కడ ఉన్నాయని. మేము ఎక్కడ సమయానికి ఏ రైతు దగ్గరికి వచ్చి నేను అగ్రికల్చర్ రైతుని, మరి మీకు ఏమి ఇబ్బంది జరుగుతుందని మాకు ఎవరు అడిగిన లేరు. ఇక అంటే నష్టం కానీ నష్టపరిహారం ఏమన్నా నష్టపరిహారం తిరుగుతారు కూడా ఎవరు వచ్చి మేము రాస్తాం నష్టపరిహారం, మీరు బాధపడకూరి, మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాము, మేము సార్కు చెప్తామని సమస్య ఇవ్వలేదు. మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళే లేరు. రైతులే ఇబ్బంది పడి చేతులు పిసుకుంటున్నాం. ఎట్లయితామో ఏమవుతామో తిండి ఏందిద్దాం ఈసారి ఈ పంటకని పెట్టుబడి అంతా బయట పెట్టేసినాము. మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడే చినుకులు వచ్చేస్తుంది. చూడు మేము కొట్టిన వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు జాబుల వర్షం ఇప్పటికి పొద్దుగా 3 సార్లు వర్షం వస్తుంది. పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటే అసలు కట్టలేని పరిస్థితి. అప్పులకు కుప్ప. ఇప్పుడు వెనకడ పత్తి రైతులకు ఉరిపెట్టుకునే కాలం వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు బిర్రలా పత్తేలకు ఉరిపెట్టుకుంటే కరెంట్లు బంద్ చేశారు. ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ పంటకే. చిల్లరు మాత్రం వర్షం పురికాల నిండినాయి కానీ రైతుల మాత్రం అడ్లు దిగుబడి ఏం రాలే. బాగా కష్టం వచ్చింది ఈసారి. దీని గురించి గవర్నమెంట్ హెల్ప్ చేసి అందరు రైతులు ఆదుకుంటే రైతులందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి హెల్ప్ చేయగలుగుతారు. ఇది మాత్రం పక్కా. ఇక ఈ రైతులకు హెల్ప్ చేయకపోతే మాత్రం ఇక సార్ కష్టం అవుతుంది. రైతులను ఆదుకోవాలా. మీదున్న సాలరకు మీరు ఇళ్ళలో పోయి అరుసుకరండి చెప్పాలా. వాళ్ళు అక్కడికక్కడే ఫోన్ల దారి ఈడికెళ్ళి ఫోన్ కొట్టేస్తారు. ఇది మంచిగా ఉందని చెప్తారు. ఈయనకైనా పరిచయం ఏం మంచిగా ఉంది, మంచిగా సార్ బేబీ గారు అడేవాడు, నేను కారులో ఉంటాను, నేను లారీలో ఉండు, ఇట్లా చెప్తారు. వాళ్ళు దగ్గర దగ్గర రాణించుకుంటలేరు. నీకు నాకు సేనితమైంది సోప చాలా అవుతున్నాం. మంచిగా ఉంది అరసిన, మంచిగా ఉంది రామయ్య, మంచిగా ఉంది భీమయ్య, మంచిగా ఉంది, నువ్వు రాకుండా సరే అని
ఇంత ఖరాబ్ అయినా మేము ఇంతవరకు ఎండిఓ రాలే, ఎంఆర్ఓ రాలే, ఆడియో రాలే, తెలుసా? ఇక కలెక్టర్ అంటే పెద్దోళ్ళు కాబట్టి రాలేదు, సరే వాళ్ళు కొంచెం అందరికి చెప్తారు కాబట్టి రాలే. మీరు కింద వాళ్ళనే రాలి కదా. ఇప్పుడు మీరు నీటిపారుదల ఉన్న వీళ్ళంతా శాఖల్లో ఉన్నారు, వీళ్ళు రావాలి కదా. ఎండిఓ, ఎంఆర్ఓ, ఆడియో వీళ్ళందరూ వచ్చి ఏమైంది రైతులకు ఏమైంది, అగ్రికల్చర్ రైతులు కూడా రావాలి కదా. అసలు ఒక్కసారి కూడా అగ్రికల్చర్ రైతులు రాలే. మళ్ళీ ఇప్పుడు 2018 నుంచి మీరు అగ్రికల్చర్ రైతులకు ఆ కొత్త పట్ట పాస్బుక్లకు మన ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు పడే అంటున్నాడు, మోదీ పైసలు పడే అని చెప్తారు వాళ్ళు కూడా. మోడీ పైసలు పడే ఏమైనా చేసుకోరా అంటుంది. చూడొచ్చు మొత్తం గందరగోళంగా ఉంది. రైతులు ఒక పక్క వర్షం రావడంతో తికమక పడుతున్నారు, ఎక్కడికెక్కడికి పరుగులు తీస్తున్నారు. తమ పంట పొలాలకు వెళ్ళి ఏదైతే పంట ఉందో పంటని మొత్తం ఆరబెట్టుకునే పంటని మొత్తం కప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్లో కూడా ఎక్కడ చూసినా చూడండి ఎంత హడావిడి పడుతున్నారంటే ఈ వర్షం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, రైతులు. చాలా వీరికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీళ్ళు ఏదైతే తడి పంట ఉంటుందో మొలకెత్తిన ఏదైనా పంట ఒకవేళ మొలకెత్తితే సైతం కొనాలని అంటున్నారు. ఏంది ఎట్లా ఉంది కాక? బాగా ఇబ్బంది ఉన్నది, కొద్దిగా వర్షాలు చేయబట్టి బాగా ఇబ్బంది ఉన్నది. అట్లు ఎందుకంటే అట్లు మొలకొచ్చిన ఇప్పుడు నల్లగా ఉన్నా ఏదున్నా తీసుకున్నామే కరెక్ట్గా. ఎందుకంటే ఇది ఏం చేయలేం కదా, మన చేతులు ఏం లేదు కదా. వాతావరణం అయితే ఈ రకంగా ఉంది. పచ్చిగా ఉంటే చాలా మంచిగా ఉంటుండే. ఇక్కడ ఒక్కసారి పచ్చిగా ఉంటే ఏం కాదు, పచ్చి అయినా సరే అన్నం ఉండాలి. ఎక్కడికి వెళ్ళి పచ్చిగా ఉంటారా మరి ఏం చేస్తారా అనేది, కానీ మొత్తం మీద ఏ రకంగానో ఆ రకంగా కొంటే బాగుంటుంది. మొత్తం ఇప్పుడే వర్షం పడిపోయింది, కళ్ళాలలో పరిస్థితి ఎట్లుందో చూడండి ఒకసారి. రైతుల కష్టాలు చూడండి, మొత్తం కంటి మీద నిద్ర ఉండదు. రాత్రి అన్నా కూడా ఎప్పుడు వర్షం వస్తుందో అని రైతుల దగ్గర ఏదైతే పొలాల నుంచి ధాన్యం తీసుకొచ్చి రోడ్లపైన వేసారు, కళ్ళాలలో వేసి మొత్తం వాతావరణం ఫ్లక్చువేట్ అవుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. చూడొచ్చు ఇప్పుడే వర్షమై ఆ వర్షం కొద్దిగా తగ్గిందో లేదో మొత్తం పనులు స్టార్ట్ అయినాయి. ఎట్లా ఉందామా, ఏమంటున్నారు? ఇట్లాంటి ఇప్పుడు ఇట్లా పచ్చిగా అయిపోతున్నాయి. లేరు, చూసిన వాళ్ళు లేరు. ఈ చొప్పున ఇట్లా నీళ్లు పడుతున్నాయి, ఆన పడుతున్నది, ఎట్లా చెయ్యాలి? ఇప్పుడు 6 రోజుల ఎండ పెడుతున్నాము, వచ్చిన వాళ్ళు లేరు, జోక్కున్న వాళ్ళు లేరు, ఎట్లా చెయ్యాలా? ఆరగాలం చేసిన ముందే రోగాలు వచ్చినాయి, పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టి అమ్ముకుంటున్న వాళ్ళు పైసలు వస్తాయంటే లాగోడి కన్నా అయితే అంటే అట్లా లేదు, ఇట్లా లేదు, మీదకి ఎలా అనబడబట్ట. ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తున్నాం, ఎట్లా చేయాలా బిడ్డ చెప్పుండ్రి అయ్యా. ఇప్పుడు తడిసిన ధాన్యం ఏమైనా కొంటా అంటున్నారా? మరి ఎవ్వరు తీసుకుంటలేరు బేట, ఎవ్వరు తీసుకుంటలేరు, దగ్గరికి వస్తలేరు. ఎండబెడుతున్నాము, పోతున్నాము, మూస్తున్నాము, వస్తున్నాము, తెరబెడుతున్నాము, నీళ్ళు. ఆ నీళ్ళల్లో ఎట్లా ఎండబెట్టాలా చెప్పు అయ్యా? మా గోస బోలు చూడాలా ఎట్లా మరి చెప్పుండ్రి. సొసైటీ వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? పెసు చూపెట్టలేదు, ఓళ్ళంగా నాళ్ళే పొలాలా కొయ్య కాళ్ళల్లా ఏడతా ఉంటే ఆడ పోసుకుంటున్నాము, చేస్తున్నాము. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఇబ్బంది కాకుండా మీ కళ్ళతో చూస్తున్నారు కదా సారు, బకెట్లతో నీళ్ళు ఎత్తిపోస్తున్నాము తావులు లేక. కాట పెట్టుకుంటే చెప్పనా మనిషికి అల్లరు ఉండదు. లారీలు వస్తున్నాయి మరి కొంతమంది ఎక్కువ అవుతున్నాయి కదా, వాళ్ళ లారీలు వస్తున్నాయి. ఎంత నింపినా సారు ఇక్కడ లారీల ఖర్చు లేదు. ఇట్లా నీగో తిప్పలు పడుతున్నాము, ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఏమో. మాకైతే తడిసిన ధాన్యాన్ని కొనాలని గతంలో గవర్నమెంట్ చెప్పింది, కలెక్టర్ సైతం చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు కొంటారనే అనుకుంటున్నారు. మరి రైతులకు ఎట్లా ఉంది అంటే వాళ్ళు మొత్తం తీసుకొని అంటున్నారా, ఏమని చెప్తున్నారు వాళ్ళు? మ్యాచర్ రాలే అనుకుంటా చూసుకుంటా పోతున్నారు. ఇప్పుడు 6 రోజులు ఆయా ఇట్లెండ పెట్టబట్టి 6 రోజులు రైస్ మిల్ తీసుకోమంటారు, కొన్ని నమ్మకం లేదు గవర్నమెంట్. ఇప్పుడైతే అది చచ్చిపోయినాయి. మేము కోసా వారం అయితే సార్ కోసావు, ఇక కాట అయిపోయి 2 days అయితే నాకు అడ్లు ఇంకా లేపలే, నిన్న కాట అయినాయి, ఇంకా లేపలేదు. వర్షం పడ్డది, ఇప్పుడు తడిసినాకో మళ్ళీ ఆ గుమ్మని పడుతుంది. అవి గుమ్మని వచ్చి మళ్ళీ ఎత్తాలా, మళ్ళీ అమలు చేయాలి. ఆ తడిసిన సార్ ప్రైవేట్ కొన్నారు, గవర్నమెంట్ కొన్నారు, అట్లా తడిస్తే అది పరిష్కారం సార్. అక్కడ సార్ కొంటారు, అదే గవర్నమెంట్ కొనే సార్. చూడండి సార్, చూడండి గవర్నమెంట్ కొనేది తడిస్తే కొనేది. అది మా బాధలు ఎవరు పట్టించుకో రారియా, సుషేడ్ రారియా 2 days కనిపించారు ఇక్కడ వాళ్ళు. ప్రైవేట్ కు పెట్టాలనుకుంటారా మీరు? గవర్నమెంట్ పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ పెడతాం ఆశ అంతే. అది కూడా 2-3 days ఉంటే ఏం కాదు. మీ కోసి వారం అవుతుంది సార్. ఇప్పుడు కోసి ఇప్పటికి ఇంకా మ్యాచ్ అలాంటి రేపు ఇది వర్షమే. ప్రైవేట్ ఒట్టులో ఏం చేస్తారు, తెలంగాణ దాకా వచ్చి అగ్గ సాగిస్తే కొనుక్కోపోతున్నారు. ఆపతికి పొద్దుదాకా వస్తలేరు వాళ్ళు. తెలంగాణ దాకా ఇస్తామంటే అగ్గ వచ్చి మాత్రం 1600-1500 కుప్ప నింపుకొని పోతామంటారు. అదే గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా పెట్టమంటే వస్తలేరు, చూస్తలేరు. రోడ్ల మీద వస్తే యాక్సిడెంట్లు అయితే అని చెప్పి ఇక్కడ లోపల వస్తేనే మీ బాధ ఉంది. ఇక్కడ పిల్లలు పోసుకోవడం చూసేటోళ్ళు చెప్తలేరు మా దగ్గరికి వచ్చి. అడ్లు నింపెట్టి 2 రోజుల లారీలు లేవు, వారం రోజుల ఇప్పుడు ఎండబెట్టుకుంటాం, అందరం నీళ్ళలో చచ్చిపోతున్నాము. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అట్లా మీకు వచ్చి ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా అని తెలుసు? ఇప్పుడు పరిష్కారం చెప్పినా కదా, అగ్రికల్చర్ మేడం మా దగ్గరికి వచ్చి ఇగో కర్రె కాగితాలు ఉన్నాయి మరి తీసుకోరి, సబ్సిడీ మీద పంపుల్లో తీసుకోరి, మా డ్రమ్ముల్లో తీసుకోరి, రైతులకు హెల్ప్ చేస్తాము, ప్రభుత్వానికి మేలు చేస్తాము, మీ నష్టపరిహారం ఎందుకు అవుతుంది అని చెప్పినా లేరు.
గుర్తు మా దగ్గర వాళ్ళు ఎక్కడ ఉన్నారో మేడం ఏడ కూర్చున్నాం సీటు కింద ఇంతవరకు కూడా మాకు ఆమె ఇది కాదు గుర్తా 2018 నుంచి అయితే అసలు నా మోడీ పైసలు కూడా వాడే అంటది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఇవి ఏ బాధ ఎవరో చెప్పాలి రేవంత్ గారు అంటారు సీఎం ఏమో మొత్తం పచ్చి పిచ్చి అందరు తీసుకొని రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులకు కష్టం తెప్పించకూడదు అని చెప్తాడు వీళ్ళ మీదేనేమో టీవీలలో సై అంటారు కింద ఉన్న వాళ్ళంతా ఫోన్లు చేసుకుంటూ ఆమంతా మంచిగా ఉందని చెప్పుకుంటారు తెలుసా ఒక్కోళ్ళ దగ్గరికి వచ్చింది లేదు మాకు ఈ పరిస్థితి బాధ ఏంది మీకు కూడా కనిపిస్తుంది మేము చెప్పింది కాక మీ కళ్ళకు కనిపిస్తుంది టీవీలో కూడా చూస్తుంది రైట్ చూడొచ్చు రైతులు ఎక్కడ చూసినా ఒకటే మాట చెప్తున్నారు అధికారులు క్షేత్రస్థాయిలో రావాలి అప్పుడే మాకెంతో కొంత న్యాయం అనేది జరుగుతుంది ఎందుకంటే పంట రోడ్డు మీద పెడితే యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ఒకవైపు చాలామంది అధికారులు చెప్తున్నారు కాబట్టి రోడ్ల మీద పోయాలంటే వెనక ముందు అవుతున్నారు కనీసం ఎక్కడ పోసుకోవాలని కొద్ది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం కల్లాలు ఓపెన్ ప్లేస్ ఉంటే కొద్దిగా చదును చేస్తే బాగుంటుంది కనీసం చూపిస్తేనన్నా బాగుంటుందని ఒకవైపు చెప్తున్నారు మరోవైపు చూస్తే వర్షం ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఒకవైపు మొగులు ఇట్లా కమ్ముకొస్తుందా అనేసరికంటే రైతుల గుండెల్లో గుబులు మొదలవుతుంది అన్నం తిందామని చెప్పి కంచం ముందల ఇట్లా పెట్టుకుంటే ఆ వర్షం వస్తుందని లేచి వస్తున్నామని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో పక్క ఎవరైతే ఇక్కడ సొసైటీకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు రైస్ మిల్లర్లు తీసుకోవట్లేదని చెప్పి ఈ తడి ధాన్యం ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఇంత ఫ్లక్చువేట్తో చాలా వారం 10 రోజులుగా కోసి రోడ్ల పైన కావచ్చు పక్కకు కళ్ళాలలో ఆరబెట్టుకుంటే వర్షంతో ఇక్కట్లు మొదలైపోయి పచ్చిగా అవుతున్నాయి మొలకెత్తుతున్నాయి అసంటి ధాన్యం అసలే కొనమని చెప్పి వాళ్ళు చెప్తున్నారట వాళ్ళు అక్కడ ఆ విధంగా చెప్పడము వీళ్ళకేమో ఇట్లా ఉండడము మొత్తం చాలా ఇబ్బంది తలెత్తుతుంది చాలా సమస్యలు అవుతున్నాయి గత ఏళ్ళగా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది ప్రభుత్వం అయితే కొనుగోలు చేయమని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు కరెక్ట్గా రెస్పాండ్ కావట్లేదని చెప్పి వాళ్ళ ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ అధికారులు దృష్టి పెట్టాలి గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేసినప్పుడే రైతుల కష్టాలు తీరుతాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి